హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ విందామా? ఏమై చేసావే ముందు ఎపిసోడ్స్ అన్నీ వినండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టోరీ ఇంకా ఎగ్జైట్గా ఉంటుంది. ఎపిసోడ్ నెంబర్ 15. మహేష్కి కాల్ చేద్దామని ఫోన్ తీసిన విరాట్ చేయి తగులుకొని వాట్సాప్ యాప్లోని మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఐ హేట్ యూ విరాట్ గారు, ఐ హేట్ యూ విరాట్ అని అక్షర నుండి మెసేజ్ వస్తుంది. తను చూస్తుంది నిజమో కాదో అనుకొని కళ్ళు తుడుచుకొని మరీ చెక్ చేస్తాడు విరాట్. అదే మెసేజ్ ఉంటుంది. ఇదేంటి అక్షర ఎందుకు నాకు ఇలా మెసేజ్ చేసింది అనుకుంటూ షాక్ అవుతాడు. అక్షరాకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మహేష్కి కాల్ చేస్తే ఈరోజు అసలు తను రెస్టారెంట్కి రాలేదని చెబుతాడు. దాంతో ఏం చేయాలో అర్థం కాక విరాట్కి ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఎక్కడికి వెళ్ళింది అక్షర అనుకుంటూ ఆలోచిస్తున్న విరాట్కి ఒక నేమ్ స్ట్రైక్ అవుతుంది. తనకి సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, బాధగా అనిపించినా ఫస్ట్ తను వెళ్ళేది వాళ్ళ నాన్న దగ్గరికి. మేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో. ఆయన గుర్తు రాగానే ఆయన నెంబర్కి డైల్ చేస్తాడు విరాట్. ఆయన లిఫ్ట్ చేసి అక్షర అక్కడ ఉంది అని చెప్పగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అవుతుంది విరాట్కి. వెంటనే పక్కన ఉన్న కార్ కీస్ తీసుకొని అక్షర ఇంటికి వెళ్తాడు. విరాట్ అక్షర ఇంటికి వెళ్ళేసరికి అక్షరాని బ్రతిమిలాడుతూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. ఇలా ఉంటే ఎలా అక్షర, కొంచెం అయినా తిను, టాబ్లెట్ వేసుకోవాలి కదా. చూడు ఎలా నీరసంగా ఉన్నావు. నాకు ఏం తినాలని లేదు మమ్మీ, ప్లీజ్ తర్వాత తింటాను, నన్ను వదిలేయండి అని అంటుంది. పొద్దున్నుండి ఏం తినలేదు, మరి ఇప్పుడు కూడా తినకపోతే ఎలారా, కొంచెమైనా తిను అంటూ తనని బ్రతిమిలాడుతూ ఉన్నవాళ్ళు విరాట్ రాకను గుర్తించి రండి అల్లుడు గారు అంటూ అతనికి గౌరవ మర్యాదలు చేయిపోతారు. నేను ఇప్పుడే కాఫీ తీసుకుని వస్తాను బాబు అని కిచెన్లోకి పొరుగున వెళ్తున్న అత్తగారిని ఆపి, నాకు ఇప్పుడు అవేం వద్దత్తయ్య, మీరు ఇలా కాసేపు కూర్చోండి అంటాడు విరాట్. అవును ఏమైంది, ఎందుకు మీరు తనని బ్రతిమిలాడుతున్నారు, టాబ్లెట్ అంటున్నారు ఏమిటి, ఏమైంది అక్షరకి అని కంగారుగా అడుగుతాడు విరాట్. అయ్యో మీరు కంగారు పడే విధంగా ఏం కాలేదు బాబు, జస్ట్ హెడేక్ అంట, మార్నింగ్ నుండి ఏమీ తినకుండా అలాగే పడుకుని ఉంది. నేనేమో హాస్పిటల్కి వెళ్ళాను, మీ మావయ్యేమో ఎవరో ఫ్రెండ్స్తో చిన్న పని ఉండి బయటకు వెళ్ళారంట, ఇంట్లో ఎవరూ లేరు, మేం ఎవరం లేకపోయేసరికి తినకుండా అలాగే పడుకుని దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకుంది అంటూ విరాట్తో చెబుతుంది ఆవిడ. ఓ అవునా అంటూ అక్కడే ఉన్న అక్షర వైపు చూస్తాడు విరాట్. అతని వైపు అసహ్యంగా చూసి మొహం పక్కకు తిప్పుకొని, అమ్మ నాకు తలభారంగా ఉంది, కొంచెం సేపు పడుకుంటానని అంటుంది అక్షర. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది అక్షర విరాట్ని పట్టించుకోకుండా. ఏంటో ఒక్కొక్కసారి మరీ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది అక్షర. చూసారా మనల్ని మాటల్లో పెట్టేసి టాబ్లెట్ వేసుకోవడం ఎగ్గొట్టేసింది అక్షర అంటూ ఆ టాబ్లెట్ తనకి ఇవ్వాలని అక్షర గదివైపు వెళ్ళబోతున్న ఆవిడని విరాట్ ఆపి, అత్తయ్య టాబ్లెట్ తనకి నేను ఇస్తానులండి, ఇటు ఇవ్వండి అని టాబ్లెట్ తీసుకొని అందంగా రెడీ అయి ఉన్న అత్తామామగారులను చూసి, ఎక్కడికైనా వెళ్తున్నారా మావయ్య అంటూ వాళ్ళని అడుగుతాడు విరాట్. అది తెలిసిన వాళ్ళ ఇంటిలో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్దామనుకుని రెడీ అయ్యాం బాబు, కానీ తీరా వెళ్దామనుకునే సమయానికి అక్షర హెడేక్ అంటూ బాధపడుతూ ఉంటే తనని అలా ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఆగిపోయాం అంతే. అయ్యో తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అంటూ ఆగిపోవటం ఎందుకు అత్తయ్య, మావయ్య మీరు వెళ్ళండి, నేను ఇక్కడ అక్షర దగ్గర ఉంటానులే అని ధైర్యం చెబుతాడు. అక్షరాన్ని నేను చూసుకుంటాలేండి అంటూ వాళ్ళని పంపించేస్తాడు ఇంట్లో నుండి విరాట్కి అక్షర మొహం చూడగానే అర్థమవుతుంది తను ఏదో విషయంలో బాధపడుతుందని. కానీ ఆ విషయం ఏంటో అర్థం కాదు. అది అక్షరాని డైరెక్ట్గా అడగడానికే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పంపించేస్తాడు. అక్షర గదిలోకి వెళ్తాడు విరాట్. అటు తిరిగి పడుకొని ఏడుస్తూ ఉంటుంది అక్షర అంటూ తనని అతని వైపు తిప్పుకోబోతాడు. తను కోపంగా టచ్ చేయొద్దు నన్ను అంటూ లేచి కూర్చొని అతనికి దూరంగా జరుగుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి విరాట్ మనసు చివ్వుమంటుంది. కంగారుగా ఏమైంది అక్షర అంటూ ఆమె పట్టుకోబోతాడు. ఒక్కసారి చెబితే అర్థం కాదా మీకు, దూరంగా ఉండండి నాకు అని అంటుంది. దూరంగా ఉండాలా నీకు, ఎందుకు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు, మీరు తాకితే తేళ్ళు జెర్లు పాకినట్లు ఉంటుంది నాకు అంటూ అతని వైపు చూడటం కూడా ఇష్టం లేనట్లు కోపంగా మొహం పక్కకి తిప్పుకుంటుంది తను. నువ్వు నన్ను ఇంత అసహ్యించుకునే కోపం తెచ్చుకునే అంత పెద్ద తప్పు నేనేం చేశాను అక్షర, ప్లీజ్ ఒకసారి చెప్పు అంటాడు. ఏమైంది నీకు, పిచ్చిగాని పట్టిందా, తిక్కగా మాట్లాడుతున్నావు,
అసలు ఏమైంది? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పద మన ఇంటికి అని అంటాడు విరాట్. నేను రాను. మీతో ఉండడం కూడా ఇష్టం లేదు నాకు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏం మాట్లాడుతున్నావు అక్షర? నేను రాను. నాతో ఉండటం ఇష్టం లేదు అంటే ఏంటి అర్థం? ఏమైనా అర్థమయ్యేటట్టు చెప్పు. అసలు ఏమైందిరా అంటూ తన చేయి పట్టుకోబోతాడు విరాట్. అతనికి దూరం జరిగి ఒక్కసారి చెబితే అర్థం కాదా? నన్ను టచ్ చేయొద్దని చెబుతున్నా కదా అంటాడు. టచ్ చేయొద్దా? ఏం? ఎందుకలా మాట్లాడుతున్నా? అసలు ఏం జరిగింది అక్షర? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని విరాట్ ఇంకా కోపం ఎక్కువైపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఏం జరిగిందా? ఇన్ని రోజులు మీ మీద నాకు ఉన్న నమ్మకం పోయింది చాలా. ఇంక వెళ్ళండి ఇక్కడ నుండి. నా మీద నీకున్న నమ్మకం పోయిందా? అసలు నేనేం చేశాను అని నమ్మకం పోయింది అక్షర? చెబితే కదా తెలిసేది. ప్లీజ్ చెప్పు అక్షర అంటూ కోపంగా అడుగుతాడు విరాట్. కానీ ఆ విషయం ఏంటనేది కూడా అక్షర మాట్లాడదు. కోపంగానే ఉంటుంది అక్షర. నువ్వు ఏదైనా చెబితే కదా అక్షర నాకు తెలిసేది. ఏది చెప్పకుండా నన్ను ఇలా తప్పు పడితే నాకేం తెలుస్తుంది? అసలు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు చెప్పు అంటూ తన దగ్గరికి వెళ్ళి అక్షర ఫేస్ని చేతిలోకి తీసుకుంటాడు. అక్షర చిరాగ్గా ఆ చేతులను పక్కకి తోసి, మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా? నన్ను టచ్ చేయొద్దని చెబుతున్నాను కదా. అతని చేతులను తోసేస్తుంది దూరంగా. అప్పటి వరకు సహనంగా ఉన్న విరాట్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటి దీన్ని ఇలా చేస్తుంది? ఏంటి నేను నిన్ను తాకొద్దా? ఎందుకు తాకొద్దు? ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అని కోపంగా అడుగుతాడు. నువ్వు నా వైఫ్ అక్షర. నిన్ను టచ్ చేసే రైట్ నాకుంది. నీ మెడలో ఏ నిమిషమైతే ఈ తాళి కట్టానో అప్పుడే నాకు ఈ హక్కు వచ్చింది. నువ్వు కొత్తగా ముట్టుకోవద్దు, మూల కూర్చో అంటూ పిచ్చి పిచ్చిగా మాటలు చెప్పి బీపీ పెంచొద్దు నాకు అని విరాట్కి ఇంకా కోపం పెరిగిపోతుంది. అర్థమయ్యిందా అంటూ తన చేతిని గట్టిగా పట్టుకుంటాడు విరాట్ అక్షరాని. అక్షర చేతిని బలవంతంగా అతని చేతిలో నుండి విడిపించుకొని పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది అక్షర. స్టవ్ ఆన్ చేసి వేడివేడి అట్లకారని విరాట్ పట్టుకున్న చేతిపై పెట్టుకుంటుంది. ఒక్కసారిగా తన చేతిని కాల్చుకున్నట్టు. అక్షర వెనుకే వచ్చిన విరాట్ ఆ దృశ్యం చూసి షాక్ అవుతాడు. ఏంటి తిని ఇలా చేస్తుంది? అక్షర నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేశావంటూ తన చేతిలోని అట్లకర్రను లాక్కొని కింద పడేస్తాడు. కోపంగా కొట్టడానికి అన్నట్లు చేయి ఎత్తి అప్పటికే నొప్పితో ఆమె కళ్ళల్లో చేరిన కన్నీళ్లను చూసి బాధేసి చేయి ఒక్కసారిగా దించేస్తాడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని. ఎందుకు అక్షర ఇలా చేశావు? నీ చేయి చూడు ఎలా కాలిపోయిందో. ఇప్పుడు చూడు ఏమవుతుందో ఏంటో. ఎందుకంటే మీరే చెప్పారు కదా నన్ను తాకే హక్కు మీకు ఉందని. మీరు చెప్పింది నిజమే. మీరు నన్ను టచ్ చేసే రైట్ ఉంది. అలాగే నా శరీరాన్ని ఏమైనా చేసుకునే హక్కు కూడా మీకుంది అని అంటుంది అక్షర. మీరు నన్ను టచ్ చేసిన, నాతో మాట్లాడాలని ట్రై చేసిన అస్సలు ఒప్పుకోని నేను. అక్షర ఇంకా కోపంగా చెప్తుంది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. నా కళ్ళ ముందు అసలు మీరు ఇక్కడ ఉండొద్దని దూరంగా వెళ్ళిపోండి అని అంటుంది అక్షర. మళ్ళీ నాకు జీవితంలో కనిపించొద్దు. మీరంటే అసహ్యం వేస్తుంది నాకు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటూ ఏడుస్తూ అలాగే అక్కడే కూర్చుండిపోతుంది అక్షర. అక్షర ఎందుకు బాధపడుతుందో, ఎందుకు ఇలా మాట్లాడుతుందో అసలు ఏం అర్థం కాని విరాట్కి ఏం చేయాలో కూడా అర్థం కాక, తనని ఎలా ఓదార్చాలో కూడా తెలియక బాధగా అక్కడి నుంచి తన ఇంటికి వచ్చేస్తాడు. విరాట్ వెళ్ళిన తర్వాత అలాగే ఏడుస్తూ ఉంటుంది. అక్కడే ఉండిపోతుంది అక్షర బాధలో. కాలిన తన చేతిని చూసుకుంటూ, ఈ కాలిన గాయం మాత్రమే మీకు కనిపిస్తుంది విరాట్ గారు, కానీ నా మనసులో అయిన గాయం ఇంకా ఇంతకన్నా ఎక్కువ అని అక్షర తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. గాయం చేశారు మీరు. ఎందుకు ఇలా చేశారు విరాట్ గారు? ఎందుకు నన్ను మోసం చేశారు? నాతో ఎందుకు అబద్ధాలు చెప్పారు అని పదే పదే ప్రశ్నలు అడుగుకుని ఐ హేట్ యూ విరాట్ గారు, ఐ హేట్ యూ అంటూ ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. అక్కడే కూర్చొని అక్షర. విరాట్ ఇంటికి వచ్చాడే కానీ అక్షర ప్రవర్తన ఏం అర్థం కాక, తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక, తను నన్ను అంత ద్వేషించేలా నేనేం తప్పు చేశాను అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు విరాట్కి అక్షరకి మధ్య గొడవ జరిగి అప్పటికి 1 వీక్ పైగానే అవుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు నుండి మొదలు అక్షర విరాట్తో అస్సలు మాట్లాడదు. ఇంట్లో వాళ్ళ ముందు సంతోషంగా ఉన్న లోపల మాత్రం బాధపడుతూ ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది అక్షర. అక్కడ విరాట్ పరిస్థితి కూడా అంతే. విరాట్కి అక్షరాన్ని అప్రోచ్ అవ్వాలని ఉన్నా
తనకి ఎదురు వెళ్తే తనని తాను ఏం చేసుకుంటుందో అనే భయంతో ఆగిపోతాడు విరాట్. తనని చూడాలని ఉన్నా కూడా అక్షరాన్ని చూడాలని మనసు చాలా లాగేస్తుంది విరాట్కి. ఏం చేయాలని ఆలోచించి అర్ధరాత్రి సమయంలో అక్షర ఇంటికి వెళ్తాడు విరాట్. ఇప్పుడు వెళ్ళి ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని వెనక వైపు నుంచి దొడ్డిదారిలో బాల్కనీలో నుండి అక్షర రూమ్లోకి వెళ్తాడు విరాట్ దొంగలాగా. అక్షర పడుకుంది అంటే పక్కనే ట్రాన్స్ఫర్ పేలిన నిద్ర లేవదు. ఈ కొన్ని రోజుల్లో అక్షరాన్ని గమనించి తను అంత డీప్గా నిద్రపోతుందని తెలుస్తుంది. విరాట్కి ఆ విషయం తెలుసు. దాంతో డైరెక్ట్గా ఆ రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న అక్షరాన్ని చూస్తాడు. నాకు నిద్ర లేకుండా చేసి ఎంత అమాయకంగా నిద్రపోతున్నావే నువ్వు అనుకుంటూ అక్షరాన్ని ముద్దుగా తిట్టి కాలిన తన చేతి వైపు చూస్తాడు బాధగా విరాట్. అయ్యో ఎంత పెద్ద గాయమయ్యిందే అని. ఇంట్లో వాళ్ళు గమనించకూడదని ఆ చేతికి ఇంచు కూడా గ్యాప్ ఇవ్వకుండా నిండుగా తన చేతికి గాజులు వేసుకుని ఉంటుంది. చాలా తెలివైంది అక్షర అని అనుకుంటూ అది చూసి అమ్మ ఇంట్లో వాళ్ళు గమనించకూడదని ఎలా వేసుకుందో చూడు, చాలా తెలివైంది, గాలి ఆడితే కదా గాయం ఆరేది అనుకుంటూ మెల్లగా ఆ బ్యాంగిల్స్ అన్నీ ఒక పక్కకి తీసేసి ఇంకా పచ్చిగా ఉన్న తన గాయాన్ని చూస్తూ ఆయింట్మెంట్ పూసి అక్కడ నుంచి వెళ్తాడు. ఎందుకే ఇలా కాల్చుకున్నా? నేను తాకితే ఇలా కాల్చుకుంటావా? అంత తప్పు నేనేం చేశాను? నిన్ను నువ్వు ఒకప్పుడు గాలి కూడా చొరబడినంతగా నన్ను హత్తుకోండి విరాట్ గారు అంటే అలాగే పడుకునేదానివి కదా. మరి ఇప్పుడు ఏమైంది నీకు? నా గాలి తాకిన పాపం అన్నట్లు బిహేవ్ చేస్తున్నావు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అక్షర? నువ్వు అసహ్యించుకునే అంత పెద్ద తప్పు నేనేం చేశానో కారణమైనా చెప్పు. అసహ్యించుకోవే అని నేనేం తప్పు చేశానో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకుంటాను అనుకుంటూ బాధగా అక్షరాన్ని చూస్తూ ఒక్క గంట తనతో ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాట్. ఇలా ఇంకొక 10 days గడిచిపోతాయి. ఇలానే రోజు జరుగుతూ విరాట్ రోజు నైట్ అక్షర పడుకున్న తర్వాత రావటం, కళ్ళ నిండా తనని నింపుకొని కొంచెంసేపు తనతో ఉండి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉంటాడు రోజు. రోజులాగానే ఆ రోజు కూడా అక్షర కోసం ఇంటికి వచ్చిన అక్షరాన్ని చూసి వెళ్తున్న విరాట్కి అక్షర బాల్కనీలో క్రిందికి వెళ్ళే దారిలో అడ్డుగా నిలబడ్డాడు అక్షర వాళ్ళ ఫాదర్, వాళ్ళ మావయ్య. ఆయన్ని చూసి ఒక్క క్షణం తటపటాయిస్తాడు విరాట్. ఏం చెప్పాలో అర్థం కాక ఆయనకి కనిపించకుండా వెళ్ళాలి అనుకుని వెనుదిరుగుతున్న విరాట్ని పిలుస్తారు ఆయన పిలవటంతో ఇంక నేను తప్పించుకునే దారి లేదన్నట్టు దొరికిపోయిన దొంగల ఆయన ముందు వెళ్ళి నిలబడతాడు విరాట్. అంకుల్ అది సారీ అని ఏదో చెప్పబోతాడు. నువ్వు నాకు సారీ ఎందుకు చెబుతున్నావు? సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది విరాట్? అసలు నువ్వేమంత పెద్ద తప్పు చేశావు అని అడుగుతాడు. ఇది నీ అత్తగారిల్లు విరాట్. అంటే నీ ఇంటితో సమానం. ఇక్కడికి నువ్వు దర్జాగా రాజా మార్గంలో రావలసింది పోయి ఇలా చాటుగా ఎందుకు వస్తున్నావు తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అది అంతా మీ అమ్మాయి కారణం వల్లే ఇదంతా జరిగింది అంకుల్. ఎందుకు నా మీద అలిగి ఉందో అర్థం కాక చేస్తున్నాను అనుకుంటూ పెద్దవాళ్ళకి విషయం చెబితే కంగారు పడతాడు అని ఏమీ చెప్పకుండా అలా బాధపడుతూనే ఉంటాడు విరాట్. అది అంకుల్, నాకు అక్షరాకి మధ్య చిన్న గొడవ. డిన్నర్కి తీసుకుని వెళ్తానని ఆఫీస్ వర్క్ వల్ల మర్చిపోయాను. అప్పటి నుండి నాతో మాట్లాడడం మానేసి కోపంగా ఉంది. ఎంత కన్విన్స్ చేయాలని చూసినా వినటం లేదు తను. కనీసం నాతో మాట్లాడడం కూడా లేదు. ఎదురుగా వస్తే తనకి కోపం ఎక్కువ అవుతుంది. అలా అని తనని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. సో అందుకే ఇలా రావాల్సి వస్తుంది అంటూ నసుగుతున్న విరాట్ని చూసి ఆయనకి నవ్వొస్తుంది. నువ్వు కూడా నా కూతుర్ని గారాబం చేసి చెడగొట్టావా? తను అంతే చిన్నప్పటి నుంచి. ఈ విషయం మీ అత్తయ్యకి తెలిస్తే ఇద్దరినీ కలిపి తిడుతుంది. ఇప్పటికే తనని నేను గారాబం చేశానని నన్ను తిడుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్ను కూడా తిడుతుంది ఇలా అక్షరాన్ని తయారు చేశావని. కొన్ని విషయాల్లో అక్షర అంతే విరాట్. ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు. ఎంత మెచ్యూరిటీతో ఉన్నా అంత మొండిగాను కూడా ఉంటుంది. 2 విషయాలు కూడా అలా బ్యాలెన్స్ చేసుకుంటుంది. తప్పుగా అనుకోవద్దు విరాట్. తన కోపం ఎక్కువ రోజులు ఉండదులే, నువ్వేం బాధపడొద్దు అంటాడు. తనకి నేను సర్ది చెబుతానులే అని అంటున్న ఆయన మాటలకి అడ్డు వస్తూ లేదంకుల్, మేమే చేసుకుంటాం, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం అంటాడు విరాట్. వద్దంకుల్, ఇది మా సమస్యే, మేమే పరిష్కరించుకుంటాం. ప్లీజ్
మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వొద్దు. ఇది మా ఇద్దరి సమస్య కాబట్టి అని అంటాడు. అక్షర మంచితనమే కాదు, తన కోపం, మొండితనం ప్రతిదీ నాకు ఇష్టమే అంకుల్. మీరు మా విషయంలో చేస్తే హెల్ప్ ఏంటి అంటే ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకపోవటమే మీరు చేసే పెద్ద హెల్ప్ అంకుల్ అని విరాట్ చెబుతాడు. ఓకే అంకుల్ బాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్తాడు విరాట్. ఈ విషయం గురించి ఇంకేమీ మాట్లాడకుండా ఒక్కగానొక్క కూతురు కావటంతో తనని చాలా గారాబం చేసి ఉంటారు. అలా అని మరీ అతి కాదు, కానీ కొన్ని విషయాల్లో ఇలాగే ఉండాలి, ఇలాగే జరగాలి అనే పట్టుబట్టి మరీ ఉంటుంది అక్షర. తన విషయమే జరగాలని. ఆ విషయం తెలిసిన ఆయన విరాట్, అక్షర మధ్య జరిగే ఈ గొడవని చిన్నది అనుకుంటాడు. కానీ అది పెద్ద ప్రమాదానికి నాంది అనేది అప్పుడు ఆయనకు తెలియదు, గుర్తించలేరు కూడా. కానీ జరిగిన విషయం ఏంటనేది ఎవరికీ తెలియదు. మరి రాబోయే పెద్ద ప్రమాదం ఏంటో ఎవరికి తెలుసు? అది అక్షరాకా, విరాట్‌గా ప్రమాదమా అనేది ముందు ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.